డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరకు శుభోదయము మరియు హృదయపూర్వక నమస్కారములు. విస్పర్స్ ఫ్రమ్ ద బ్రైటర్ వరల్డ్. పూజ్య బాబూజీ మహారాజ్. శుక్రవారము, మే 28, 1999 సంవత్సరము, ఉదయం 8 గంటలు. మానవుని జీవితం ఇటుకపై ఇటుక పేర్చి నిర్మించిన భవనం వంటిది. మానవుని జీవితం ఇటుకపై ఇటుక పేర్చి నిర్మించిన భవనం వంటిది. పునాదులు చాలా ముఖ్యమైనవి. ఈ భవనం యొక్క పునాదిపైనే దాని దృఢత్వం ఆధారపడి ఉంటుంది. మేము గతంలో ప్రస్తావించినట్లుగా మీ విద్యా విజ్ఞానంతోనూ మీ తోటివారి సహచర్యంతోనూ మీ జీవితపు పునాదిని సరి అయిన విధంగా రూపొందించబడనట్లయితే స్థిర చిత్తంతో మీ స్వీయాభివృద్ధి ద్వారా దీన్ని సరిదిద్దుకోవాలి. మేము గతంలో ప్రస్తావించినట్లుగా మీ విద్యా విజ్ఞానంతోనూ మీ తోటివారి సాహచర్యంతోనూ మీ జీవితపు పునాదిని సరి అయిన విధంగా రూపొందించబడనట్లయితే స్థిర చిత్తంతో మీ స్వీయాభివృద్ధి ద్వారా దీనిని సరిదిద్దుకోవాలి. ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించుటకు మీ జీవితారంభ దశలో పొందిన బాధాకరమైన వాస్తవాల నుండి ముక్తిని పొంది తేలికదనాన్ని తప్పక అనుభూతి చెందాలి. మీ హృదయపు పలకను శుభ్రంగా తుడిచివేయండి. ప్రస్తుతం మీరు ఏది చేస్తున్నారో అదే పరిగణనలోకి వస్తుంది. ఇప్పటికే మీరు చేసి ఉన్నవి గతంగా మారాయి. మీరు ఎలాంటి వ్యక్తిగా తయారవ్వాలని ఆశిస్తున్నారో అలా మిమ్మల్ని మీరే క్రమక్రమంగా పునర్నిర్మించుకోవాలి. మీ మాస్టర్ గారి సహాయం మీకెంతో అమూల్యమైనదిగా ఉంటుంది. ఆయనను మీ హృదయంలోకి ఆహ్వానించండి. అన్నిటికీ మించి దృఢచిత్తుడైన సాధకునిగా ప్రతికూల పరిస్థితులను సైతం ఎదుర్కొని ఒక నూతన ఆధ్యాత్మిక వ్యక్తిగా తయారు కావాలన్న మీ అభిలాషను నెరవేర్చుకోవడానికి మీ సంరక్షణా భారాన్ని వారి అధీనం చేయండి. విశ్వాసాన్నే ఆయుధంగా మలచుకొని మీరు వేసే ప్రతి అడుగులోనూ మిమ్మల్ని అనుసరించే వారి పట్ల ప్రేమను పెంచుకుంటూనే మీ మార్గంలో పయనించగలరు. లోతైన నిర్మలీకరణ అనంతరం మీరు చేరుకున్న ఈ అస్తిత్వ స్థితి ద్వారా ఒక నూతనాధ్యాయాన్ని మీరే ఆరంభించగలరు. ఇందుకు మీరు సంతోషించాలి. మా సంరక్షణలో మీరు అధిరోహించిన అశ్వపు పగ్గాలను చేపట్టి ఆనందోత్సాహాలతో పురోగమించండి. పూజ్య బాబూజీ మహారాజ్. అందరకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదములు.